స్వామి అసలు ఎట్లా చూడొచ్చు? ఎందుకు ఈ ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందూ దేవులపైన దాడులు, హిందూ నాయకులపైన, హిందూ సంఘాలపైన, అలాగే స్వామీజీలను కూడా ఇటువంటి గెటప్ రావద్దని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన హెచ్చరికలు, ఇట్లాంటి ఎట్లా చూడొచ్చు? ఏం చెప్తారు? పోలీసు వాళ్ళు ఇచ్చారు, ఓకే సార్. అది అన్ని మతస్థులు కూడా వర్తించాలి. ఆ వర్తించినా కానీ గవర్నమెంట్ అనేది ఉంటుంది. ఇది ఏకపక్షంగా గవర్నమెంట్, ఇది ఏకపక్షం. ఇందులో కించపరిచేది నా పండుగ చేసుకునేవారు, మా పబ్బాలు చేసుకునేవారు, మాలు చేసుకునేవారు, ఏం చేసినా దౌర్జన్యమే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు హిందువులకు మోక్షం లేదు. కాబట్టి మన నడుస్తున్న కాంగ్రెస్ కొంచెం దృష్టిలో పెట్టుకొని మన హిందువుల మళ్ళీ ఏకైక ఐదుకి ముందుకు నడవాలని మేము కోరుతున్నాం. క్రిస్టియన్స్ పండుగలు వచ్చినా, రంజాన్ సంబంధించిన ముస్లింస్ పండుగలు వచ్చినా ఇప్పుడు ఎటువంటి ఆర్డర్స్ ఉండవు. కానీ ఎందుకు హిందూ దుర్గాష్టమి ఎందుకు చేసేస్తారు? ఎప్పుడు రంజాన్ అప్పుడు ఏదో కానీ ఇప్పుడు ప్రతి ముస్లిము గవర్నమెంట్ జాబ్ ఉండాలి. 12 గంటల నమాజ్కి వెళ్ళిపోతాడు, 6 గంటల నమాజ్కి వెళ్ళిపోతాడు, ఇద్దరు పనులు వదిలేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకోటి లంచ్ టైంకి తీసి వెళ్ళిపోతాడు. మళ్ళీ హిందువులకి ఎందుకు లేదా? అది హిందువులకి ఎందుకు ఇస్తలేవు? మళ్ళీ అల్లనే ఇవ్వాలి కదా, ఎందుకు కూడా ఇవ్వాలి కదా. మళ్ళీ ఇది హిందూసే మాలకు దౌర్జన్యం చేసి మళ్ళీ మేము ఏదో చిన్న ఉన్నప్పుడు మేము విన్నాము రాజాకాల టైం అని. అదే మనం ఇప్పుడు చూస్తున్నాము, అప్పుడు మేము చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇది రాజాకాల టైం ఇది. పోలీస్ డిపార్ట్మెంట్ కలవడానికి వచ్చారు, కనీసం లోపల కూడా అనుమతించే లేదు. మాకు లోపల కూడా అనుమతి లేదు. అలా చేస్తూ తీసుకొని పోతున్నారు. ఇప్పటికి 8 బండ్లు వెళ్ళిపోయినాయి. ఇంకా వచ్చే స్వాములు కూడా స్వాములని అందరినీ ఎవరు చూడకుండా అందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఇది ఏంది దౌర్జన్యం? ఇది మన హిందువులకు లేదా? ఇది న్యాయం లేదు, న్యాయం జరగదా? మరి ఇప్పటి వరకు ఇట్లా చేసుకుంటూ పోవాలి. హిందూ సమాజం ఎట్లా హిందూ సమాజం మనం బాగుపడాలనే మనం ఆలోచన చేస్తున్నాము. ఇప్పటి వరకు ఎన్నెన్నో మందులు పాత దేవాలయాలు కూడా బయట పడుతున్నాయి. అప్పుడు హిందూ లేదా? మళ్ళీ ఈ ముస్లిం వచ్చింది మధ్యలో. ఇప్పుడు రాలేదు. సుశీగుట్ల నుంచి మన హిందూ ఉన్నది, చూసి ఆఖరి వరకు కూడా హిందూ ఉంటుంది. మళ్ళీ వేరే మతస్థులు ఉంటారు. రైట్.